పోర్క్ ఆల్ట్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, క్యాప్సికమ్, టొమాటో, ఉల్లిపాయ, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో సాస్, వెన్న, సీజనింగ్ పౌడర్, వెల్లుల్లి, ఇంకా షాహీ జీరా. ఇవి ఇంగ్రీడియంట్స్. పోర్క్ ఆల్ట్ అనేది PORCOLT పోర్క్ ఆల్ట్ అన్నట్టుగా వస్తుంది, కాకపోతే ఎల్ సైలెంట్ అనమాట ఇక్కడ. దాన్ని బట్టి ఏమంటే పోర్క్ ఆల్ట్ అంటారు, ఎల్ సైలెంట్ అవ్వడం వల్ల. యూజువల్లీ ఏంటంటే వీళ్ళు రెడ్ మీట్స్ ఇట్లాంటి వాటితో తయారు చేసుకుంటారు, అంటే బీఫ్ కానీ పోర్క్ కానీ ఇట్లాంటి వాటితో తయారు చేసుకుంటుంటారు. ల్యాంబ్ కానీ ఇట్లాంటివి చికెన్తో కూడా తయారు చేస్తారు. మనం క్లాసిక్గా బీఫ్లు పోర్క్లు ఇట్లాంటివి మనం వాడం కాబట్టి చికెన్ తోటి తయారు చేసుకుందాం దీన్ని. ఓకే, సింప్లీ మన ఆంగ్ల భాషలో చెప్పాలంటే దీని నామధేయము హంగేరియన్ స్టైల్ చికెన్ స్ట్యూ. ఫస్ట్ వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని స్టవ్ కూడా వెలిగించేసాం కదా, బటర్ వేసుకున్నా. ఇందులో గార్లిక్ వేద్దాం. దెన్ చికెన్, ఆనియన్ కూడా వేసుకోవచ్చు. చికెన్కి కాస్త కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకని అది వేసేసుకున్నా. సో దట్ ఉల్లిపాయ కట్ చేసే లోపు చికెన్ ఇంకాస్త కుక్ అవుతుంది. స్ట్యూ కదా, ఆనియన్ డైసెస్ చేసుకుంటున్నా. ఇందులోనే షాహీ జీరా వేస్తున్నా, ఇది కూడా ఫ్రై అవ్వాలి అందుకని. ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా వేస్తే వాటిలో వచ్చే ఆ ఫ్లేవర్సే డిఫరెంట్గా ఉంటాయి కదా. అందు చూసేసారా, ఏం వేయలేదు, జస్ట్ షాజీరా, బటరు, గార్లిక్, ఆనియన్ సమపాలలో వేసేసరికి ఆల్రెడీ ఫ్లేవర్స్ అద్దరిపోతున్నాయి. రైట్, స్ట్యూ కోసం కొద్దిగా స్టాక్ కానీ వాటర్ కానీ రిక్వైర్మెంట్ ఉంటుంది. దానికోసం ఎసరు పెట్టుకుంటున్నా. నెక్స్ట్ టొమాటో చాప్ చేసుకుందాం. స్ట్యూ కోసం సీడ్స్ అలాగే వాడుకుంటాం మనము. టొమాటోని కూడా డైస్ చేస్తున్నాను.
అయిపోయింది. టొమాటో కూడా డిష్లోకి వేసుకున్నాం. చాలా సింపుల్గా తయారయ్యే స్ట్యూ ఇది. ఇంగ్రీడియంట్స్ కూడా చూసారు కదా, చాలా తక్కువగా ఉన్నాయి. ఇందులో మంచి ఫ్లేవర్ ఏంటంటే డిఫరెంట్గా వచ్చేది కానీ బాగా అట్రాక్టివ్గా ఉండేది ఈ సీజనింగ్ పౌడర్ అనమాట. ఈ సీజనింగ్ పౌడర్ రెడీమేడ్గా మనకు దొరికిపోతూ ఉంటుంది. అందులో దాదాపుగా ఒక 7 రకాల ఇంగ్రీడియంట్స్ తోటి పౌడర్ తయారు చేస్తారు. దాంట్లో డ్రైడ్ క్యారెట్ ఉంటుంది, అంటే ఎండబెట్టిన క్యారెట్ పౌడర్ ఉంటుంది. అలాగే డ్రైడ్ ఆనియన్ పౌడర్ ఉంటుంది, డ్రైడ్ గార్లిక్ పౌడర్ ఉంటుంది, ఇందులో చూస్తున్నారు కదా. అలాగే కొద్దిగా సాల్ట్ ఉంటుంది, ఆర్గానో ఉంటుంది. ఇవన్నీ కలిపి మంచి ఫ్లేవర్ తయారవుతుంది అనమాట. దాంతో అన్నీ న్యాచురలే. దాన్ని యూస్ చేసుకోవడం వల్ల మనం ఏం అన్హెల్దీనో అన్యాచురల్లో అనడానికి లేదు. చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది. టొమాటో సాస్, టొమాటో సాస్ కూడా డిష్లో వేసుకున్నాం. క్యాప్సికమ్, క్యాప్సికమ్ కూడా ఈ విధంగా డైస్ కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి కదా. చిల్లీ ఫ్లేక్స్ సీజనింగ్ కోసం, కారం కోసం వేస్తున్నాం. అలాగే మిరియాల పొడి, అదిరిపోతుంది ఫ్లేవర్, చాలా బాగుంది. ఇంకా సాల్ట్ పడితే ఇంకా ఎన్హాన్స్ అయిపోతుంది. ఫ్లేవర్ కూడా వస్తుంది సాల్ట్ తోటి, తెలుసు కదా మనకు, స్మెల్ కూడా వస్తుంది. సీజనింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నా. డన్. ఫైనలీ స్టాక్ ఆర్ వాటర్. మరీ సూపీగా ఎక్కువ వాటర్ ఉండకూడదు, అలా అని దగ్గరకు వచ్చేసి కోటింగ్ కన్సిస్టెన్సీ కూడా కాదు, మధ్యలో ఉంటుంది. కాసేపు ఉడికితే సరిపోతుంది. కాస్త సాల్ట్ యాడ్ చేసుకున్నాం. టడా, చాలా బాగుంది. రైట్, చక్కటి డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.